హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ టు బడ్జెట్ 2024. నిర్మలా సీతారామన్ మేడం గారు 7th టైము, ఇది రికార్డు. ఏ ఫైనాన్స్ మినిస్టరు ఐ థింక్ టు మై నాలెడ్జ్ 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాల ఇప్పటి వరకు. అది రికార్డు మేడం గారికి. అంతేకాకుండా మేడం గారి స్టైల్ కొంచెం డిఫరెంటే. కోర్స్ తను ఇండివిజువల్గా పర్సనల్గా చేసేది కాదనుకోండి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ బడ్జెట్ 7వసారి ప్రవేశపెట్టారు. అయితే ఈసారి బడ్జెట్లో మాత్రం కొంచెం సీమటపాకాయలు పేలే. కొంచెం ఖట్టా కొంచెం మీఠా అంటారు హిందీలో. ఏమిటి బడ్జెట్ యాజ్ ఎ హోల్ అంటే, ఇన్ఫ్రాకి కొంచెం పాజిటివ్ థింగ్స్ మనం ముందు మాట్లాడుకుందాం. ఇన్ఫ్రా ఒకటి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకటి, వీటి మీద కొంచెం అగ్రికల్చరు, వీటి మీద కొంచెం ఎంఫసిస్ ఇవ్వడం జరిగింది. అంటే రూరల్ ఫోక్ని ప్లీజ్ చేయటం ప్రధాన దృష్టిగా పెట్టుకుని చేశారని అనిపిస్తున్నది. కోర్స్ బీహార్కి, ఏపీకి ప్రత్యేకమైనటువంటి శాంక్షన్స్ అవన్నీ మామూలుగా చేయొచ్చు. అక్కడ అంత బాహాటంగా బడ్జెట్లో ప్రవేశపెట్టి బడ్జెట్లో ఏమీ చెప్పి అనౌన్స్ చేసి చేయక్కర్లా. కానీ బడ్జెట్లో స్పెషల్గా అనౌన్స్ చేశారు స్టార్టింగ్లోనే. ఏపీకి ఇంత ఇస్తున్నాం, బీహార్కి ఇవి చేస్తున్నాము అని. అంటే వీళ్ళిద్దరూ కోయలిషన్ పార్ట్నర్స్ కదా, మెయిన్ కోయలిషన్ పార్ట్నర్స్ వీళ్ళే కదా. సో మరి స్టాక్ మార్కెట్కి సంబంధించి, కార్పొరేట్ వరల్డ్కి సంబంధించి ఏమిటి చేశారు, ఏమిటి చేయలేదు. కార్పొరేట్స్కి సంబంధించి తీసుకున్నట్లయితే మనకి కార్పొరేట్ ట్యాక్స్ ఫారినర్స్కి తగ్గించారు. కార్పొరేట్ ట్యాక్స్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నట్టు కార్పొరేషన్ ట్యాక్స్ కూడా ఉంటుంది. కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. అంటే కంపెనీలు కూడా డబ్బులు ట్యాక్సులు కట్టాలి కదా. కంపెనీలు వారి లాభాల మీద కట్టే ట్యాక్స్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటాం కదా. ఆ కార్పొరేట్ ట్యాక్స్ ఫారినర్స్కి, అంటే ఫారిన్ కంపెనీస్కి, మనకు కాదు, ఇండియాకి బయటని దేశాల నుంచి ఇండియాకి వచ్చి ఇండియాలో పెట్టుబడులు పెట్టి కంపెనీలు స్థాపించేటటువంటి వారికి 40% నుంచి 35% చేశారు. అంటే 5% తగ్గించారు. సో చాలా క్లెవర్గా, చాలా ఇంటెలిజెంట్ మూవ్ అని అనిపిస్తున్నది. ఇక్కడ ఏంటంటే, కరోనా తర్వాత చాలా కంపెనీలు ఆలోచనలు పడ్డాయి. చైనాలో బిజినెస్ మనం చేయాలా, చైనాను వదిలిపెట్టేయాలా అని. చైనాను వదిలిపెట్టేస్తే ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి? ఒక పక్క తైవాను, కొరియా, ఇండియా, ఇట్లా ఉన్నాయి. కొన్ని 4-5 కంట్రీలు ఉన్నాయి మెయిన్గా. ఇప్పుడు ఇండియా కెన్ బి ఏ వెరీ గుడ్ డెస్టినేషన్. ఎందుకనంటే మ్యాన్ పవర్ ఉంది మనకి. మ్యాన్ పవర్ ఇండియాలో చీపు, చైనాలో కూడా చీపే అనుకోవాలి. కానీ చైనా కంటే బహుశా ఇండియా చీపేమో. బట్ ఎఫిషియన్సీ లెవెల్స్ డిఫరెన్స్ ఏమో, అది నాకు తెలీదు. బట్ నో డౌట్ మ్యాన్ పవర్ ఉంది ఇండియాలో. తర్వాత రిసోర్సెస్ ఉన్నాయి ఇండియాలో. చాలా దేశాల్లో ఇండియాలో ఉన్న రిసోర్సెస్ లేవు కదా. ఇట్లా ప్రపంచ దేశాలు ఆలోచనలో పడిన తరుణంలో ప్రపంచ గాలులన్నీ మన దేశం వైపు వీచేలాగా ఆలోచించారని అనిపిస్తున్నది. ఎట్లా అంటే, మీరు మా దేశంలో కంపెనీలు పెడితే మీ కార్పొరేషన్ ట్యాక్స్, ఇదే కార్పొరేట్ ట్యాక్స్ 40% ఉంది మా దేశంలో, ఇప్పుడు 35% చేస్తున్నాం. అంటే తర్వాత మెల్లిమెల్లిగా తగ్గిస్తాం కూడా అని హింటు. మెల్లిగా తర్వాత తగ్గించిన ఉపయోగం 35% చేశామని. దిస్ అట్రాక్ట్స్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ కంపెనీలు ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తాయి. చాలా చాలా ప్లస్ పాయింట్ కదా. ఆ విధంగా
స్టాక్ మార్కెట్కి జోలపాటు పాడారు, అంటే స్టాక్ మార్కెట్ని బుజ్జగించడం. ఇది బాగుంది కదా. బట్ డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రం గట్టిగా మొట్టికాయ మాత్రం మొట్టారు. ఏంటండి గట్టిగా మొట్టికాయ అంటే చూడండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఎల్టీజీ ట్యాక్స్ అనేది ఉంది కదా, అది ఎవరంటే ఈయనకంటే ముందు చాలా కాలం కిందట వచ్చిందిలేండి, అది 2014-15లోనో అంతకుముందు వచ్చింది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి, మనం షేర్లు సెక్యూరిటీస్ ఏమైనా కొన్నాం అనుకోండి, వాటిలో ఒక లాభాలు ఉంటాయి కదా, సంవత్సరం దాటాక అమ్మితే, సంవత్సరం వరకు హోల్డ్ చేసి సంవత్సరం దాటాక అమ్మితే ట్యాక్స్ ఉంటుంది. ఇంతకుముందు ఉండేది కాదు, ట్యాక్స్ ఉంటుంది. ఎంత? ఓ 10% అన్నారు. బాగుంది కదా, 10% ట్యాక్స్. అంటే సంవత్సరం దాటిగానే మీరు హోల్డ్ చేస్తే, మీరైనా షేర్లు కొన్నారు, సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉన్నాయనుకోండి అవి, అప్పుడు వాటిని ఏమంటామంటే లాంగ్ టర్మ్ అని అంటారు. ఏది ఈ ట్యాక్స్ పరిభాషలో లాంగ్ టర్మ్ అని. ఆ మేరకు 10% మీ ప్రాఫిట్ మీద ట్యాక్స్ పే చేస్తారు మీరు. బాగుంది కదా. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే 10% ఆఫ్టర్ 1 ఇయర్. ఇది 1 ఇయర్ హోల్డింగ్, 1 ఇయర్ దాటితే, 1 ఇయర్ కంప్లీట్ అయితే చాలు, మీరు 10 అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఇది 15%. ఎట్లాగా? బిఫోర్ 1 ఇయర్. అంటే సంవత్సరం తిరగకుండానే మీరు కొన్న డేట్ నుంచి సంవత్సరం అవ్వకపోతే, సంవత్సరం అవ్వకుండానే మీరు అమ్మేస్తే లాభం వస్తేనే కదా ప్రాఫిట్ వస్తే, ఆ ప్రాఫిట్ మీద 15% పే చేయాలి. ఇది షార్ట్ టర్మ్ అంటారు. లెస్ దాన్ 1 ఇయర్ అయితే, సంవత్సరం కంటే తక్కువ అయితే షార్ట్ టర్మ్ అంటారు. దాని మీద 15% వసూలు చేస్తున్నారు. 1 ఇయర్ దాటితే లాంగ్ టర్మ్ అంటారు. దాని మీద ఆ ప్రాఫిట్స్ మీద కేవలం 10% పే చేయాలి. ఈసారి చాలామంది పే చేస్తున్నారు, లాస్ట్ ఇయర్ కూడా పే చేసినట్టున్నారు. ఎందుకని? మార్కెట్లు బయంట్గా ఉన్నాయి, బాగున్నాయి, చాలామంది ప్రాఫిట్లు బుక్ చేశారు. ఆ ప్రాఫిట్స్ మీద మరి ట్యాక్స్ పే చేయాలి కదా. దట్ ఈస్ దేర్. సబ్జెక్ట్ టు లిమిట్స్ అనుకోండి, ఎగ్జంప్షన్ లిమిట్స్. మీకు పర్సనల్ అయినప్పుడు, పర్సనల్ ఐటీఆర్ అయినప్పుడు, కంపెనీ అయితే అది డిఫరెంట్ స్టోరీ. మరి ఎవరైనా ట్యాక్స్ పే చేసే విధానం మాత్రం ఇదే. అయితే ఇప్పుడేం చేశారు, ఈ ఎల్టీసీజీ ట్యాక్స్ 12.5% చేశారు. అంతేకాదు, ఇది ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటున్నారు. 2 సంవత్సరాలు దాటితే దీన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, 2 సంవత్సరాలు కంప్లీట్ అయితే కనీసం దీన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము. 2 సంవత్సరాల లోపు అయితే దాన్ని ఏమంటాం? షార్ట్ టర్మ్. అప్ టు 2 ఇయర్స్, అంటే 2 ఇయర్స్ నిండకుండా దీన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటాం కదా, అంటాం. అంతే అంటే అన్నారు, బాగానే ఉంది. దీన్ని 15ని 20 చేశారు. ఇప్పుడు మీరు షేర్లు 22 సంవత్సరాల లోపు కొన్న షేర్లు 2 సంవత్సరాల లోపు అమ్మి ప్రాఫిట్ బుక్ చేస్తే, అందులోంచి ఒక 20% చక్కగా తీసి ఇచ్చేయాలి గవర్నమెంట్కి. మీకు ఒక 10,000 లాభం వస్తే 2,000 రూపాయలు గవర్నమెంట్కి ఇచ్చి మిగతా 8,000 ఇంటికి పట్టుకెళ్ళండి. ఇంతకుముందు అయితే 15%, 10,000 వస్తే 1,500 గవర్నమెంట్కి ఇచ్చి 8,500 ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళం. అంటే క్యారీ హోమ్ వాల్యూ అమౌంట్ అనేది ఇప్పుడు తగ్గిపోయింది. ఇదివరకు 1 ఇయర్ దాటితే చాలు లాంగ్ టర్మ్ అన్నారు, ఇప్పుడు 2 ఇయర్స్ దాటితే కానీ లాంగ్ టర్మ్ అనరు. అంటే 2 సంవత్సరాల లోపు అమ్మినవి అన్నీ షార్ట్ టర్మ్గా భావించడమే కాకుండా, మామూలుగా ఇదివరకు 15% ఉంటే ఇప్పుడు 20% ట్యాక్స్ పే చేయండి. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ ద డిక్టేట్స్ ఆఫ్ నిర్మలా సీతారామన్ మేడం. ట్యాక్స్ పెంచేశారు. ఏంటంటే మీరు బ్రహ్మాండమైనటువంటి వాతావరణం కల్పించాము, గ్రోత్
ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి. మేము తీసుకున్న గవర్నమెంట్ తీసుకున్న పాలసీల వల్ల కదా మీరు షేర్లలో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించగలుగుతున్నారు. అందులో కాస్త వాటా పెంచండి, మాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి. మీకోసం మేము చాలా చేసాము, లేకపోతే నష్టాల్లో ఉండేవాళ్ళు. మేము బాగా మేనేజ్ చేసాము కాబట్టి స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. ముఖ్యంగా మా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ చూడండి మేము ఎంత బాగు చేసామో. మీకు బోల్డెన్ లాభాలు వస్తున్నాయి కదా, వచ్చేలా చేసాం కదా, మాకు కొద్దిగా మా షేర్ పెంచండి, ట్యాక్సులు పెంచండి. ఇది విషయం. ఇది స్వీటా, సోరా లేకపోతే బిట్టరా అది చెప్పడం కష్టం. హౌ అన్ ఇన్వెస్టర్ కెన్ బైట్ దిస్ బుల్లెట్, అది ఎవరు ఎట్లా అంటే అభిప్రాయం తీసుకుంటున్నారు అనేది తెలుస్తుంది. అంటే మార్కెట్ ఇప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా రేపటి నుంచి, ఈరోజు పడకుండా జాగ్రత్త పడ్డారు, పడింది ఒక స్టేజ్లో, తర్వాత మళ్ళీ బయింగ్ వచ్చేసింది, ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అవి ఇవి. ఈరోజు ఫారిన్ ఎఫ్ఐఐస్ దగ్గర 3,000 కోట్లకి అమ్మారు. 3,000 కోట్లకు అమ్మితే మన డిఐఎస్ 1,500 1,600 కోట్లకు కొన్నారు. మొత్తానికి మార్కెట్ నిలబడింది, పడిపోలేదు. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా తగ్గింది కానీ నిఫ్టీ అయితే దాదాపు పెద్దగా తగ్గలేదనే చెప్పాలి. అయితే దానికి కారణం ఏమిటి, ఎవరు అంటే అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, మార్కెట్ పడలేదు, పడబోయి పడుతూ రికవర్ అయిపోయింది. అయితే రేపు ఈ వారం ఇంకా ఉంది కదా, రేపు బుధవారం, ఎల్లుండు గురువారం సెటిల్మెంటు, మంత్లీ సెటిల్మెంట్, అది కూడా జూలై మంత్ ఎండ్ కదా, మంత్లీ సెటిల్మెంట్ 25వ తారీఖు అయితే 24వ తారీఖు బ్యాంక్ నిఫ్టీ కదా. సో 25వ తారీఖు అయితే విశేషం ఏంటంటే ఫ్రెష్ సెటిల్మెంటు నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 26 నుంచి. దీనికి మార్కెట్ ఎలాంటి ప్రతిక్రియని చూపిస్తుంది అన్నది మనం వేచి చూడాలి. ఇట్ ఈజ్ నౌ టూ ఎర్లీ, మార్కెట్ పడిపోద్దండి అని చెప్పడానికి లేదు. అలానే మార్కెట్ పెరిగిపోద్దండి, ఇంకా ఏం పట్టించుకోవాల్సిన పని లేదు, 25,000కి వెళ్తుంది ఇమీడియట్గా, ఆ తర్వాత కొంచెం పైకే వెళుతుంది, అప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ చూడొచ్చు అలా చెప్పటం ఓకే. అలా గెస్ చేయటం ఇలా గెస్ చేయటం రెండు కూడా వ్యర్థమే. మనం స్టాక్ మార్కెట్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని గెస్ చేయడానికి ప్రయత్నించడం, ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించడం చాలా తెలివి తక్కువతనం, ఇమ్మెచ్యూరిటీ. బట్ అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే షేర్ మార్కెట్ ఇలా ఉండాలి, తగ్గాలి. ఇప్పుడున్న పరిస్థితులు జీడిపి కంటే మార్కెట్ క్యాప్ ఎక్కువగా ఉంది, ఓవర్బాట్ జోను, టూ మచ్ మనీ ఈస్ చేజింగ్ ది మార్కెట్స్, వాల్యుయేషన్స్ చాలా పెరిగిపోయి ఉన్నాయి ఆల్రెడీ. ఈ ఎఫ్ఐఐస్ కూడా ఈ మధ్యకాలంలో టోటల్గా తీసుకుంటే సెల్ మోడ్లోనే ఉన్నారు. అయినా ఏంటి మార్కెట్ పెరిగిపోతుంది, దీనికి ఒక జర్క్ తప్పదు, మార్కెట్లు పడాలండి. పడకపోతే ఎలాగా? ఇప్పుడు చూడండి ఎంత ఇదిగా ఉందో. వర్షాలు పడాలి అనుకుంటాం కదా ఎండాకాలంలో, వర్షాలు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తుంటాం. తీరా వర్షాలు పట్టు మొదలుపెట్టి మరీ అదే పనికి ఉతికేస్తుంటే అయ్యి బాబు ఏంట్రా బాబు ఈ వర్షాలు అంటాం. అతివృష్టి అనావృష్టిలాగా ఏది భరించలేము, ఏది ఎక్కువైతే భరించలేము. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు కదా, టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. అది పరిస్థితి. సో మార్కెట్ పరిస్థితి కూడా అదే. కాబట్టి మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా సింపుల్గా నాకు తెలీదు అని ఖచ్చితంగా అనుకోవాలి, డిటర్మిన్ చేసుకోవాలి. ఎందుకు అనవసరమైన ప్రయాస? మనం పెరుగుతుంది అనుకుంటాం, అది పెరగదు, డిసప్పాయింట్మెంట్. తగ్గుతుంది అనుకుంటాం, అది తగ్గదు, డిసప్పాయింట్మెంట్. అలా అనుకోవటమే కాదు, అనుకుని మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు ట్రేడ్లు చేస్తే, ముఖ్యంగా ట్రేడ్లు చేస్తే అది తగ్గుతున్నా కానీ ఇంకా పెరుగుద్దులే అని ఆశపడతాం, పోతాం. అలాగే అది పెరుగుతున్నా కూడా ఇంకెంత పెరుగుతుందిలే అని వదిలేస్తాం, అక్కడ పోతాం. కాబట్టి ప్రీ నోషను మనం ముందుగా ఇట్లా ఉండాలి, మార్కెట్ ఇలా ఉండాలి అని గిరిగీయకూడదు. మన గీసిన గీత ప్రకారం అది ఉండదు, గీత దాటేస్తుంది. మార్కెట్ ఎవరి చెప్పు చేతుల్లో ఉండదు.
సరే ఎలా ఉండాలి అనేది నిర్దేశించడం ఒక ఎత్తు, అలా నిర్దేశించకూడదు. తర్వాత ఇలా ఉంటుందని ఊహించకూడదు లేదా ఆశించకూడదు. ఎలా ఉంటుందో తెలియదు. తగ్గుతుంటే తగ్గుతుందని, పెరుగుతుంటే పెరుగుతుందని, తగ్గటం లేదు పెరగటం లేదు, అక్కడక్కడే కొంచెం డ్యాన్స్ ఆడుతున్నది అంటే రేంజ్లో ఉందని, అంతే. మార్కెట్ని లెట్ అస్ నాట్ ట్రై. ఎప్పుడైతే ఈ విషయం నేర్చుకుంటారో అప్పటి నుంచి ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. సో రేపేమవుతుందో వద్దు మన ఆలోచన. ఇప్పుడు జరిగిన కథ ఇది. దీనికి ముఖ్యంగా ఎఫ్ఐఎస్ చాలా డ్యాన్సులు వేసేవాళ్ళు. వాళ్ళు పడేస్తే, వాళ్ళు అమ్మటం మొదలు పెడితే మార్కెట్లు పడిపోయాయి, వాళ్ళు కొనటం మొదలు పెడితే మార్కెట్లు పెరిగాయి. ఆ రోజులు పోయాయి. రోజులు మారాయి అంటాయి కదా, ఇప్పుడు రోజులు మారాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అమ్మినా కొన్నా ఏమీ కావటం లేదు. బోల్డ్ మనీ మ్యూచువల్ ఫండ్స్కి వస్తున్నది. అంత మనీ వాళ్ళు ఎక్కడో చోట డిప్లాయ్ చేయాలి కదా, పెట్టాలి కదా, పెట్టుబడి పెట్టాలి కదా, కొనేస్తున్నారు. చిల్లంగి నేర్చుకున్నవాడు, చేతపడి నేర్చుకున్నవాడు ఖాళీగా ఉండడట. ఎందుకు ఉండడంటే వాడిని రాత్రిపూట ఆ భూతాలు దెయ్యాలు ఉంటాయి కదా, అవన్నీ పీకేస్తాయంట. మాకు హారం కావాలని వాడిని నిద్రపోనివ్వంట. అందుకని చెప్తారు ఊరికే, అది నిజమాబద్ధం నాకు తెలియదు. ఎవరి మీద ఈ చేతపడి చిల్లంగి పెట్టలేకపోతే ఇంట్లో వాళ్ళ మీద పెట్టేస్తాడట. ఈ రాత్రిళ్ళ పూట ఈ పోరు పడలేక. ఎందుకు నేర్చుకున్నాను రా బాబు ఈ విద్యని, క్షుద్ర విద్య. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ దగ్గరికి బోల్డ్ అని డబ్బులు వస్తున్నాయి. వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఇంట్లో పెట్టుకోలేరు. మరి ఇన్వెస్ట్ చేయాలంటే కొనాలి కదా, కొంటున్నారంటే అర్థం ఏంటి, పెరుగుతూనే ఉంటాయి. దట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. దానికి తగ్గట్టు ఇండివిజువల్స్ ఇన్వెస్టర్స్ కూడా సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. 2 కోట్ల కరోనా టైంలో, కరోనా తర్వాత 2 కోట్ల మంది ఉండేవాళ్ళు 2020 2020 ఆర్ 2021. ఇవాళ 2024కి వచ్చేటప్పటికి 8 కోట్లు అయ్యారట. ఏది డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు. 2 కోట్లు ఎక్కడా, 8 కోట్లు ఎక్కడా, అది కూడా 3 ఇయర్స్ టైంలో, 3-4 ఇయర్స్ టైంలో. ఏంటి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా? ఏం లేదు. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకు అలా జరిగిందంటే, కరోనా తర్వాత స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టిన వాళ్ళకి బోల్డ్ అని డబ్బులు వస్తున్నాయి. పైగా అది తగ్గటం లేదు. చిన్న కరెక్షన్సే తప్ప మేజర్ కరెక్షన్స్ ఏమి రావటం లేదు. ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది, బాగా నడుస్తున్నది, ప్రోగ్రెస్ ఉంది, గ్రోత్ రేట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు పరిగెట్టడానికి అభ్యంతరం ఏంటి? పరిగెడుతుంది కదా, అది పరిగెడుతుంది. అది పరిగెట్టినంత వరకు మనకి ప్రాఫిట్లు వస్తాయి కదా, మా షేర్లు పెరుగుతాయి కదా ధరలు. కంపెనీ పెర్ఫార్మెన్స్, కంపెనీ లాభాలు గడిస్తుంటే, కంపెనీలు ఎప్పుడైతే లాభాలు గడిస్తూ ఉంటాయో ప్రాఫిట్లు, దానివల్ల కంపెనీ నెట్వర్త్ పెరుగుతుంది కదా, దాని షేర్ వాల్యూ పెరుగుతుంది కదా మార్కెట్లో. దట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. అట్లా తీసుకుంటే ఏమంత పెరుగుతుంది, ఇంకెంత పెరుగుతుందంటే ఎంతైనా పెరుగుతుంది. అట్లా కాదు, లాజికల్గా ఆలోచిస్తే బాగా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని మితిమీరి అవసరానికి మించి పెరిగిన ప్రతిసారి ఏదో ఒక అవాంతరం వచ్చి, ఏదో ఒక న్యూసో అవాంతరమో ఏదో ఒకటి వచ్చి అది తుడిచిపెట్టుకుపోతుంది, పట్టుకెళ్ళిపోతుంది. ప్రకృతి ధర్మం అది, ప్రకృతిలో ఉన్నటువంటి విషయం అది, పట్టుకెళ్ళిపోతుంది. అంటే ఏదో ఒక కారణం చేత, నెపం చేత మార్కెట్లు తగ్గుతాయి. అది మామూలుగా చెప్పే శాస్త్రం. కానీ ఆ శాస్త్రం ఇప్పుడు పనిచేస్తుందా? ఎక్సెప్షన్స్ ఉండవా? ఉండొచ్చు కదా. ఎక్సెప్షన్స్ ఉన్నట్టే లెక్క. ఎందుకంటే 20,000 దాటి ఇండెక్స్ వచ్చి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు కదా. 20 నుంచి 24,000 ఏంటి, 25,000కి దగ్గరగా వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? సంథింగ్ ఎక్సెప్షనల్ ఈజ్ హ్యాపెనింగ్. ఎంతకాలం వీ డోంట్ నో. ఇంకెంత పెరుగుతుందిలే అని ఆలోచించడం తప్పే. ఇక ఈ మార్కెట్ ఇంకా తగ్గదో, అంతే పెరుగుతూనే పోతుంది, ఇక ఆగటానికి వీల్లేదు అని అనుకోవటం కూడా తప్పే. అసలు ఏది అనుకోకుండా ప్రశాంతంగా వాచ్ చేయటమే ఒప్పు. అది కరెక్ట్. పెరుగుతుంటే పెరుగుతుందని అంటమే, తగ్గుతుంటే తగ్గుతుందంటమే. సో ఇక్కడ ఇది పరిస్థితి. ఇంతవరకు బాగానే ఉంది కదా. మరి బడ్జెట్లో ఇన్వెస్టర్కి మాత్రం
ఏమంత ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఏం లేదు ఇక్కడ వరకు. అది కార్పొరేషన్ ట్యాక్స్ ఫారిన్ కంపెనీస్కి ట్యాక్స్ తగ్గించడం అనేది చాలా ప్లస్ పాయింట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా వస్తాయి అనే ఎక్స్పెక్టేషన్. వస్తే బాగుంటుంది కదా, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది కదా. కంపెనీలు వస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? ఎంప్లాయ్మెంట్ జనరేషనే. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వల్ల ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గినందువల్ల ప్రజల ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, గ్రోత్ వస్తుందంటే మీకు డబ్బులు ఎప్పుడైతే చేతికి వస్తాయో ఆ డబ్బులు ఖర్చు పెడతారు కూడా. ఖర్చు పెట్టడం గురించి ఆలోచిస్తారు. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఏం ఖర్చు పెడతారు? ప్రశాంతంగా మూల కూర్చుంటారు లేదా తిని పడుకుంటారు, ఖర్చు పెట్టలేరు. డబ్బులు సంపాదన ఉంటే డబ్బులు వస్తే ఖర్చు పెడతారు. సో ఇక్కడ ఏమవుతున్నది? కన్సంప్షన్ స్టోరీ. ఇప్పుడు ఇలాంటి మెజర్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. తర్వాత ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుందో జీడిపి పెరుగుతుంది కదా. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంతే కదా చదువుకుంటాం చిన్నప్పుడు ఎకనామిక్స్లో. జీడిపి పెరుగుతుంది, యాక్టివిటీ పెరుగుతుంది, కంపెనీలకు లాభాలు కూడా పెరుగుతాయి, కన్జంప్షన్ పెరిగితే. పైగా ఇండియా ఈజ్ అ యూత్ పాపులేషన్. ఇండియా వరల్డ్లో అత్యధిక పాపులేషన్ ఉన్న కంట్రీ ఇప్పుడు ఇండియానే, చైనా కాదు కదా. చైనాని బీట్ చేస్తాం మనం. నేను పాఠాలు చెప్పే రోజుల్లో స్టూడెంట్స్ దగ్గర వీఆర్ నంబర్ 1 ఇన్ ఎనిమల్ పాపులేషన్. ఇండియా ఈజ్ నంబర్ 1 ఇన్ ఎనిమల్ పాపులేషన్. క్యాటిల్ వగేరా తీసుకుంటే భారతదేశం నంబర్ 1. ఎందుకంటే మనం చంపం తక్కువ. మిగతా చైనా లాంటి దేశాలు ఎప్పటికప్పుడు చంపారేస్తుంటారు కదా, చంపి తినేస్తుంటారు కదా. మనకి చంపి తినే కార్యక్రమం తక్కువ కదా. కొన్ని అయితే మనం అసలు టచ్ చేయం, పూజ చేస్తాం జంతువుల్ని. సో వీఆర్ నంబర్ 1 ఇన్ క్యాటిల్ పాపులేషన్ అండ్ నంబర్ 2 ఇన్ హ్యూమన్ పాపులేషన్. బట్ నేను అనేవాడిని సరదాగా, హోంగే కామయాబ్ ఏక్ దిన్ అని. అది హిందీ కదా, వీళ్ళకి హిందీలో అనేవాడిని. హోంగే కామయాబ్ ఏక్ దిన్ అంటే నవ్వేవాళ్ళు పిల్లలంతా, స్టూడెంట్స్. అంటే హ్యూమన్ పాపులేషన్లో కూడా మనం నంబర్ 1 అయిపోతాం ఏక్ దిన్ అని చెప్పటం బాగుంది. అది నిజంగా అయిపోయాం కూడా. వీఆర్ నంబర్ 1 ఇన్ హ్యూమన్ పాపులేషన్ ఆల్సో. అయితే నంబర్ 1 ఇన్ హ్యూమన్ పాపులేషన్ ఒక్కటే కాదు, విశేషం ఏంటంటే యూత్ పాపులేషన్లో ఇంతకు ముందు నంబర్ 1, ఇప్పుడు అంతకన్నా నంబర్ 1. చైనాలో యూత్ పాపులేషన్ తక్కువ, పాపులేషన్ ఉంది, యూత్ పాపులేషన్ తక్కువ. కానీ ఇండియాలో యూత్ పాపులేషన్ చాలా ఎక్కువ. అక్కడ ఒక తిరకాసు ఒకటి ఉంది. యూత్ అంటే లాట్ ఆఫ్ ఎనర్జీ, కాబట్టి యాంబిషియస్గా కూడా ఉంటారు కదా ఈ కాలం పిల్లలు. దానివల్ల వాళ్ళు దే జనరేట్ మోర్ వెల్త్ ఫర్ ది నేషన్, ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ ఆల్సో ఫర్ ది నేషన్. ఎకనామిక్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. ఏ దేశంలో అయితే యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో, మిడిల్ క్లాస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటారో ఆ దేశంలో ప్రగతి ఖచ్చితంగా వస్తుంది, గ్రోత్ సరిగ్గా వస్తుంది. అఫ్కోర్స్ గవర్నమెంట్ ప్రాపర్ గవర్నమెంట్ ఉండి ఒక డైరెక్షన్ ఇచ్చే గవర్నమెంట్ అయితే, క్రియాశీలకమైనటువంటి ప్రభుత్వం అయితే, లేకపోతే చెప్పలేము, ఏం గ్యారంటీ లేదనుకోండి. ఊరికే వీళ్ళు అనార్కిజం వచ్చేస్తుంది, రోడ్ల మీద పడతారు, అల్లరి మొక్కలా తయారవుతారు కదా, అనార్కీ. సో ఇండియాకి యూత్ పాపులేషన్ ఎక్కువ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ. ఇండియా తాలూకు కన్జంప్షన్ స్టోరీ స్టిల్ ఇంటాక్ట్, వండర్ఫుల్, గ్రేట్. కాబట్టి వస్తు సేవల ఉత్పత్తి, వస్తు సేవల వినియోగం రెండు కూడా ఎక్కువగానే ఉంటాయి. చూసారా? సో దీనివల్ల భారతదేశం మరింత పెరుగుదల సాధిస్తుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే కదా. సో దీని దృష్ట్యా ఏంటంటే ఓకే, బడ్జెట్ ఓకే, బాగుంది. మరి ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కొంచెం హార్ష్గానే
ఉంది మేడం గారి అప్రోచ్, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ కదా. తర్వాత ఇంకొకటి, ట్రేడింగ్ చేసే వాళ్ళకి వాళ్ళ మీద కూడా గుణపాలు ఎక్కువ పెట్టారు. ట్రేడింగ్ చేసే వాళ్ళకి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ డబుల్ చేసినట్టున్నారు, డబుల్ ఇంకెక్కువ చేశారు. నేను చూసండి డబులే అనుకుంటున్నాను, 0.01ని 0.02 చేశారు ఏదో అట్లా, సంథింగ్ లైక్ దట్. డబుల్ చేశారు అట్లీస్ట్, అది కన్ఫామ్. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ డబుల్ చేశారండి. ఇంతకుముందు 50 రూపాయలు పే చేస్తుంటే ఎస్టీటీ ఇప్పుడు 100 పే చేయాలి. ఎవరు? ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఇది మాత్రం ఇది రైటా రాంగా అని జడ్జి చేయటం కష్టం, కానీ మామూలుగా ఏంటంటే ట్యాక్స్ పాలసీ, ట్యాక్స్ లాలో సిన్ గూడ్స్ అంటారు. సిన్ అంటే ఏంటంటే ఇవి దేశానికి, ప్రపంచానికి, ప్రజలకి ఉపయోగపడేవి కావు, ఎన్వైరన్మెంట్కి హాని కలిగించేవి అని. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ సిన్ గూడ్స్ కింద వస్తుంది. సిగరెట్లు అవన్నీ, బీడీలు అవన్నీ కూడా సిన్ గూడ్స్ కింద వస్తాయి. ఆ సిన్ గూడ్స్ పేరు మీద ట్యాక్సులు భయంకరంగా వేసేస్తారు. ఎందుకని? ఆపమని చెప్తే మీరు స్మోకింగ్ చేయొద్దురా బాబు అంటే ఆపేస్తారా? ఆపరు. న్యాచురల్గా వాళ్ళంతా వాళ్ళు ఆపటం వేరు. అయితే ఒకటి, మా జనరేషను, మా తర్వాత జనరేషన్ కంటే ఇప్పుడు వచ్చే జనరేషను ఈ స్మోకింగ్ తక్కువ చేస్తున్నారు, స్మోకింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ గుట్కాలు, పాన్ పరాగ్, పాన్ మసాలా ఇవి ఎక్కువైపోయినాయి. దిస్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ స్మోకింగ్. మొత్తం శరీరాన్ని లోపల పార్ట్లన్నీ తినేస్తాయి ఇవి. స్మోకింగ్ అయితే బహుశా లంగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి, కాస్త కోస్త హార్ట్, కానీ ఇది అలా కాదు మొత్తం. సో అది మానేశారు, తక్కువ మంది స్మోకింగ్ చేస్తున్నారు అనేది గుడ్ న్యూస్. అయితే మెజారిటీ ఈ గుట్కాలు వాటికి అలవాటు పడిపోయారు అనేది చాలా బ్యాడ్ న్యూస్. జాతి నిర్వీర్యం అయిపోతుంది, ఎందుకు పనికిరాకుండా పోతుంది. అన్ఫార్చునేట్. నేను ప్రతి స్టేట్లోనూ చూశాను ఇది. ఇక్కడ ఏమీ ఈ కన్జంప్షన్ ఏమి తగ్గటం లేదు. గవర్నమెంట్ కూడా మరి కొన్ని చోట్ల బ్యాన్ చేస్తుంది. బ్యాన్ చేస్తే ఏం చేయగలుగుతుంది? లేండి, చేయలేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇక్కడ సిగరెట్ల మీద ప్రతి సంవత్సరం రేట్లు పెంచడం ఎందుకని? మీరు మానరు మాకు తెలుసు కాబట్టి ట్యాక్స్ మీద ట్యాక్స్ పెంచేస్తామని. ఐటీసీ ఈరోజు 6% దాకా పెరిగింది. అంటే నేను చెక్ చేయలేదు, ఐ గెస్ సిగరెట్ల మీద రేట్లు పెంచలేదు అని అనుకుంటున్నాను. మీరు చెక్ చేయండి. అంటే రేట్లు పెంచకపోతే చాలు ప్లస్ పాయింట్, పెంచితే ఏమో ఆలోచిస్తారు, కానీ పెంచలేదు కదా, కొట్టేయండి రా. ఐటీసీ బ్రహ్మాండంగా పెరిగిపోయింది ఈరోజు, 6% ఒక్క రోజులో. ఎప్పుడు 1%, 0.5% చొప్పున పెరుగుకుంటూ వచ్చేది, అప్పుడప్పుడు తగ్గుతూ వచ్చేది, స్లోగా ఉండేది, ఒకసారి 6% బ్రేక్అవుట్ లాగా అయిపోయింది ఐటీసీ. సో ఇది సిన్ గూడ్స్ మీద ట్యాక్సెస్ విధిస్తుంటారు ఎందుకు? డిస్కరేజ్ చేయడానికి. అది నిజంగా డిస్కరేజ్ చేస్తే ఆగిపోతారా? తాగేవాడు తాగడం మాండు, స్మోకింగ్ చేసేవాడు స్మోకింగ్ చేయటం మాండు. బట్ సిన్ గూడ్స్ కాబట్టి మీరు మానరు, కాబట్టి మీరు ఎన్వైరన్మెంట్కి హాని చేస్తున్నారు, ప్రపంచానికి హాని చేస్తున్నారు. తర్వాత గవర్నమెంట్కి ఈ హాస్పిటల్స్, శానిటేషను వగేరా వగేరా ఖర్చు పెంచుతున్నారు. కాబట్టి మీ మీద ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తున్నామండి, ఓయ్ మీరు మారర్రా, కట్టండి ఎక్స్ట్రా ట్యాక్స్ అనటం లాంటిది. అలాంటిది గవర్నమెంట్ వైఖరి. అలాగే ఇక్కడ ట్రేడింగు, ఈ మధ్యన ట్రేడింగు వల్ల చాలామంది నష్టపోతున్నారు, చిన్న చిన్న వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు. కాబట్టి బ్యాన్ చేయండి, ట్రేడింగ్లో ఆప్షన్స్ బ్యాన్ చేయండి, లేకపోతే ఇంకేదో చేయండి అనేది ఈ చాలా ఇట్స్ గెయినింగ్ కరెన్సీ నవేడేస్. ఆ నేపథ్యంలో మేడం గారు ఆ కార్యక్రమం ఎట్లా చేయాలో, రెగ్యులేట్ చేయాలో మీరు చూసుకోండి అని సెబీ గారికి వదిలేసి ట్యాక్స్ మాత్రం నేను పెంచేస్తున్నానని ట్యాక్స్ పెంచేశారు. అంటే సిన్ గూడ్స్ లాగా ఈ యాక్టివిటీ, ట్రేడింగ్ యాక్టివిటీని సిన్ యాక్టివిటీ అని అనుకుందేమో మేడం గారు, పెంచేశారు. బట్ ప్రాబ్లం ఏంటంటే లాభాల మీద ట్యాక్స్ వేయి, లాభాల మీద ట్యాక్సులు పెంచు, పర్వాలేదు. ట్రేడ్ వేస్తే చాలు, లాభ నష్టాలతో పని లేదు, నాకు ట్యాక్స్ కట్టు అంటే ఏంటి దాని అర్థం? కన్సంప్షన్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఉన్న ప్రాబ్లమే అది. డైరెక్ట్ ట్యాక్స్ అయితే
స్పెసిఫిక్గా ఇన్కమ్ మీద ఉంటుంది మెయిన్లీ. ఇక్కడ అదేం లేదు. నువ్వు ట్రేడింగ్ చేస్తున్నావు కాబట్టి నీ టర్న్ ఓవర్లో ఇంత పర్సంటేజ్ నాకు ఈ ట్యాక్స్ రూపంలో కట్టు, అంతే, ఫినిష్. ఇది కూడా హార్ష్గానే ఉంది. బట్ వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్, వీ హ్యావ్ టు ఎంబ్రేస్. మన చేతిలో ఏం లేదు కదా, గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇది విషయం. సో మార్కెట్ ఎలా స్పందిస్తుంది అనేది వెండి తెరపై చూడాలి, రేపు చూడాలి. బట్ మార్కెట్ అంటే బడ్జెట్ తీసుకున్నట్లయితే నాకైతే ఏదో బ్యాలెన్స్డ్గా ఉంది. బాగులేదు, అంత బాగును లేదు, అలా అని బాగుంది అని చెప్పడానికి లేదు. న్యూట్రల్ స్టాన్స్ అంతే. ఐ హ్యావ్ న్యూట్రల్ స్టాన్స్ ఆన్ బడ్జెట్. బట్ ఇక్కడ మాత్రం దెబ్బేసేసారు. ఏదో పెద్ద పోర్ట్ఫోలియోలో ఉన్న వాళ్ళ మీద వేస్తే పర్వాలేదు, కానీ రూపాయి సేవ్ చేసి చిన్న ఇన్వెస్టర్స్ ఉంటారు, 1,50,000 60,000 అట్లా పెట్టి మెల్లిమెల్లిగా చేసి పెట్టేవాళ్ళు ఉంటారు. వాడు పాపం ₹1,00,000 లాభం సంపాదిస్తే కష్టపడి ఒక 20,000 కట్టేసి వెళ్ళిపో అంటే 80,000 తీసుకెళ్ళు అంటే ఎలా ఉంటుంది? కొద్దిగా బాధగానే ఉంటుంది. పెద్ద ఇన్వెస్టర్లు పర్వాలేదు, కానీ చిన్న ఇన్వెస్టర్లకి వాళ్ళకి చాలా బిగ్ సాక్రిఫైస్ అవుతుంది. అయితే మేడం గారు ఏమీ కాంప్రమైజ్ అవ్వటం లేదు, అయ్యే ఉద్దేశం లేదు. 20% చేసేసారు. ఇది ఈనాటి కథా కమామేషు. నెక్స్ట్ చూద్దాం రేపు మళ్ళీ. మార్కెట్ ఈజ్ మార్కెట్. మార్కెట్ అయితే కొంత నెగిటివ్గా స్పందించినా మళ్ళీ తమాయించుకుంది, అంటే బయింగ్ వచ్చింది. ఏ అదృశ్య శక్తిలో కానీ మొత్తానికి కొనేసి మార్కెట్ పడిపోకుండా అడ్డుకున్నారు. చూద్దాం తర్వాత ఏమవుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఫర్ ద లేట్ వీడియో. పొద్దున మీరు నిదానంగా పొద్దున చూసుకునేది